వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ప్రస్తుతం మెగా 158 బాబీ కొల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఏ విధంగా బీభత్సం సృష్టించిందో కూడా మనకు తెలిసిందే. ఇప్పటికే 2026 సంక్రాంతి కానుకగా మనశంకర వరప్రసాద్ గారితో భారీ విజయాన్ని అందుకున్నటువంటి చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే స్టార్ హీరోల సినిమాలో ఇంకొక హీరోల సందడి కూడా ఎక్కువగానుంది. ఎందుకంటే మనం ఇటీవల చూసాం బాలకృష్ణ సినిమాలో మంచు మనోజ్ నటిస్తున్నారని చెప్పి కీలక కథనాలు వినిపించాయి. మరి అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. మరి ఇటువంటి అప్డేటే మెగా 158 గురించి కూడా వచ్చేసింది. సో అదేంటో చూసే ముందు అసలు చిరంజీవి గారిని చూసుకున్నట్లయితే ఆయన స్వయంగా పూజా కార్యక్రమాల్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు క్లిప్ కొట్టినటువంటి మెగా 158 మూవీపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. టైం వచ్చినప్పుడు టైటిల్ ని ప్రకటిస్తానంటూ కూడా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. బాబీ అసలు మనం ఈ టైటిల్ చెప్పలేదండి, లీక్స్ ఇవ్వద్దండి అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తే నీ మాట నేను వింటానా, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంటూ కూడా ఆయన ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు. అయితే మెగా 158 గురించి ఇలా చిరు లీక్స్ ఇస్తుండడం, అటు పూజా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడం ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా గురించి ఒక అప్డేట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో కూడా ఒక హీరో నటించబోతున్నారట. మరి ఆ హీరో ఎవరన్న విషయానికి వస్తే నారా రోహిత్ ఒక గెస్ట్ రోల్లో ఉంటారని, ఇది క్లైమాక్స్ లో ఉంటుందని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ టాప్ స్టార్ హీరోస్ అందరూ కూడా కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేయడమే కాకుండా తమ సినిమాల్లో ఈ విధంగా యంగ్ హీరోస్ ని ఇన్వైట్ చేయడం, మరి వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండేలా చూసుకోవడం, ఇదంతా కూడా ఆసక్తికరంగానే మారింది. ఏదేమైనప్పటికీ మెగా 158 ఇలా షూటింగ్ మొదలు పెట్టుకుందో లేదో అలా అప్డేట్స్ రావడం అయితే మెగా అభిమానులకు ఓ మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు విశ్వంబర సినిమా కూడా రిలీజ్ ఎప్పుడవుతుందా అనుకునేటువంటి పరిస్థితుల్లో ఇలా మెగా 158 అప్డేట్స్ తో అయినా వాళ్ళు సంతోషిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో మెగా 158 లో నారా రోహిత్ కానివ్వండి, లేదు అంటే బాలకృష్ణ గారి సినిమాలో మంచు మనోజ్ నటించడం పైన అసలు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేయండి.